నాసా వాళ్ళు ఓసిరిస్ ఎపెక్స్ మిషన్తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు. ర్యాపిడ్ ఎపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ అని. అంటే ఈ ఎపోపిస్ మిషన్ చదవడానికి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, స్టడీ చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ర్యాపిడ్ ఎపోపిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ లాంచ్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా నేత్ర నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్, మన నేత్ర కూడా ఈ యాస్ట్రాయిడ్ ఎపోపిస్ యాస్ట్రాయిడ్ని ట్రాక్ చేస్తుందన్నమాట. మొత్తానికి ఇస్రో వార్నింగ్ ఇచ్చింది. అండ్ ప్లానెటరీ సైన్స్ జర్నల్ అని చెప్పి ఆ జర్నల్ కూడా పేపర్ రిలీజ్ చేసిందనమాట. ఒకవేళ కనుక వర్స్ట్ సినారియోలో ఇది భూమికి దగ్గరకు వస్తే ఏం చేయాలి అనే దాని మీద మొత్తం స్పేస్ ఏజెన్సీస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, ఇస్రో ఇలాంటి స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళి దీనికి సంబంధించి ట్రాజెక్టరీ స్టడీ చేస్తూ నిమిషం అప్డేట్ తీసుకుంటూ ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించి ఎలా రీసెర్చ్ చేయాలి అనే దాని మీద కూడా అందరూ దృష్టి పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు.